హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ డిజిటల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసరికి కృష్ణానది దగ్గర అయితే ఉన్నాం. కృష్ణానదికి అయితే ఫ్లడ్ అయితే వచ్చిందనమాట. రాష్ట్రంలో కురిసినటువంటి భారీ వర్షాలకి కృష్ణానది మీద ఉన్నటువంటి జలాశయాలన్నీ నిండి కూడా ప్రకాశం బ్యారేజ్ అయితే వచ్చినాయి. మనకు కనిపిస్తుంది సార్, అక్కడ చివరికి వచ్చేసరికి ప్రకాశం బ్యారేజ్ అనమాట. ప్రకాశం బ్యారేజ్ మొత్తం వాటర్ అంతా 70 గేట్లు ఎత్తి కింద ఫ్లడ్ అంతా కూడా రిలీజ్ చేస్తున్నారు. సముద్రంలోకి వాటర్ పంపిస్తున్నారు. సో ఇప్పుడు మనమైతే రైల్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాం. ప్రకాశం బ్యారేజ్ దగ్గర పోలీసులు ఫోటోలు వీడియోలు అంతగా తీనివ్వట్లేదు అక్కడ. సో ప్రకాశం బ్యారేజ్కి అయితే పెద్ద హిస్టరీ అయితే ఉంది. ఆ హిస్టరీ అంతా కూడా మన వీడియోలో మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అయితే ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నాం. చాలా రోజుల తర్వాత ప్రకాశం బ్యారేజ్ అయితే జలకళను సంతరించుకుంది. రాష్ట్రానికి వస్తున్నటువంటి భారీ వర్షాలతో శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులన్నీ కూడా నిండి కృష్ణానది ప్రకాశం బ్యారేజ్ వైపు వరకలు తీస్తూ ప్రకాశం బ్యారేజ్ నుంచి సాగర్ సంగమంలో కలవటానికి హంసలది వద్దకు పరుగులెడుతుందన్నమాట. సో ఈ యొక్క చిత్రాన్ని చూడటానికి చాలామంది పర్యాటకులు అయితే ప్రకాశం బ్యారేజ్ని అయితే వచ్చిన్నారు. జలకళను సంతరించుకోవడం పాటు ఫుల్ జోష్ కూడా ఉంది. సో ప్రకాశం బ్యారేజ్కి అయితే 70 గేట్లు ఎత్తి వాటర్ అంతా కూడా రిలీజ్ చేస్తున్నారు. దిగువ ఉన్న ప్రాంతాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అంతేకాకుండా ఈ ప్రకాశం బ్యారేజ్కి చాలా హిస్టరీ ఉందండి. ఆ హిస్టరీ అంతా కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. పద్దెనిమిది వందల 32-33లో కృష్ణానది పరివాహక ప్రాంతంలో కరువు తాండవించింది. డొక్కల కరువు, నందన కరువు, గుంటూరు కరువు, పెద్ద కరువు అని అప్పట్లో ఆయా ప్రాంతాలను బట్టి కరువు పరిస్థితులను పిలిచేవారట. ఈ కరువు మూలన వేలాది మంది మరణించారు కూడా. అప్పట్లో నదీ పరివాహక ప్రాంతాల్లో దాదాపు 40% మంది ప్రజలు కరువు కారణంగా మరణించారంట. ఇంత తీవ్రతలో కూడా కృష్ణానది ఎండిపోలేదు. ఈ నేపథ్యంలో కృష్ణానదిపై కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య ఆనకట్ట నిర్మించాలని బ్రిటిష్ పాలకులు నిర్ణయించారట. ఈ ప్రతిపాదన అమల్లోకి రావడానికి బ్రిటిష్ ప్రభుత్వానికి దాదాపు 20 ఏళ్లు పట్టింది. బెజవాడలోని ఇంద్రకిలాద్రి వద్ద ఎడమకట్ట, సీతానగరం వద్ద కుడికట్ట మధ్య నిర్మాణానికి ప్రతిపాదన తయారు చేశారు. సర్ ఆర్థర్ కాటన్, ఆయన శిష్యుడైనటువంటి చార్లెస్ అలెగ్జాండర్ పర్యవేక్షణలో 1852లో కృష్ణానది మీద ఆనకట్ట ప్రారంభమైంది. 1855 మే 9వ తారీఖున పూర్తయిందనమాట. దాదాపు 1133 మీటర్ల పొడవు, 4 మీటర్ల ఎత్తుతో ఆనకట్టను ఆ 4 మీటర్ల ఎత్తు నుంచి వరద నీరు ప్రవహించేలాగా డిజైన్ అయితే రూపొందించారంట. అప్పట్లో దీని ఖర్చు దాదాపు 1,49,00,000 రూపాయలు అయితే అయింది. ఈ నిర్మాణం జరిగిన తర్వాత దాదాపు కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాకి 10 కాలువల ద్వారా తాగునీరు, సాగునీరు అందించారంట. 100 ఏళ్ల వరకు చెక్కు చెదరకుండా ఉన్నటువంటి ఆనకట్ట 1952లో వచ్చినటువంటి భారీ వరదలకు కొట్టుకుపోయింది. పాత ఆనకట్ట కొట్టుకుపోయిన వెంటనే కొత్త నిర్మాణం చేపట్టాలని అప్పటి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించిందంటారు. పాత ఆనకట్ట నిర్మాణానికి ఎగువన నూతన నిర్మాణ పనులు చేపట్టారు. దాదాపు 2,28,00,000తో 1954 ఫిబ్రవరి 13న బ్యారేజీ పనులు అయితే స్టార్ట్ అయ్యాయి. 1957 డిసెంబర్ 24న అప్పుడు ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి గారు బ్యారేజీని ప్రారంభించారు. అనంతరం కొద్ది రోజుల తర్వాతనే బ్యారేజీపై రాకపోకలు ప్రారంభమయ్యాయంట. 14 అడుగుల వెడల్పుతో రోడ్డు, ఇరువైపులా 5 అడుగులు వెడల్పుతో కాలినడకదారిని నిర్మించారు. 1952లో ముఖ్యమంత్రి హోదాలో టంగుటూరి ప్రకాశం పంతులు ప్రకాశం బ్యారేజీ నిర్మాణాన్ని శంకుస్థాపన చేశారు. 1967లో ఆయన పేరు మీదనే ప్రకాశం బ్యారేజీ అనేది నామకరణం చేశారట. ఈ ప్రకాశం బ్యారేజీ కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో దాదాపు 14 లక్షల హెక్టార్ల కృష్ణా డెల్టా ఆయకట్టకు నీరందిస్తుంది. మహబూబ్నగర్ జిల్లా జూరాల వద్ద రాష్ట్రంలో ప్రవేశించిన కృష్ణానది కృష్ణా జిల్లా నాగేలంక, కోడూరు వద్ద 2 పాయలుగా చీలి బంగాళాఖాతంలో కలుస్తుంది. బంగాళాఖాతంలో కలిసే క్రమంలో కృష్ణానదిపై చిట్ట చివర ఉన్న ఆనకట్ట ప్రకాశం బ్యారేజీ. అదండి ప్రకాశం బ్యారేజీ యొక్క విశేషాలు. మీకు నచ్చినాయా? నచ్చితే ఖచ్చితంగా ఏం చేయాలో తెలుసు కదా. మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకో విషయం ఏంటంటే ప్రకాశం బ్యారేజీ కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఇమేజెస్ కొన్ని వీడియో చివర్లో అయితే వేస్తాను, చూడండి.
అంతేకాకుండా ఇప్పుడు కృష్ణానది ఫ్లడ్ అయితే వచ్చింది కదా, వాటర్ అంతా కూడా సముద్రంలో వెళ్తున్నాయి కదా, ఆ విజువల్స్ అన్నీ కూడా వీడియో ఎండింగ్లో వేస్తాను, చూడండి. ఫ్రెండ్స్, ఎంత కూడా ప్రకాశం బ్యారేజీ బ్యాక్ వాటర్ అనమాట, బ్యాక్ సైడ్ వాటర్ అంతా. మీకు కనిపిస్తున్న ఐలాండ్ ఉంది చూసారు, అదంతా వచ్చేసరికి భవానీ ఐలాండ్. ఇది వచ్చేసరికి కనకదుర్గ ఫ్లైఓవర్. ఇది వచ్చేసరికి మనకి ఇంద్రకీలాద్రి టెంపుల్ అయితే కనిపిస్తుంది. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోలతో మీ ముందుకు. అంటిల్ దెన్ కీప్ స్మైల్, బి హ్యాపీ, బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్ ప్రకాశం బ్యారేజ్.